వెల్కమ్ టు టే న్యూస్. నేను సింధూరా. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. రేపు తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉప ఎన్నిక. రేపు 4వ విడత లోక్సభ ఎన్నికలు. 10 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 స్థానాల్లో పోలింగ్. త్వరలో అమ్మకానికి హైదరాబాద్ మెట్రో రైలు. మహిళలకు ఉచిత బస్సుతో నష్టాలు పెరుగుతున్నాయన్న ఎల్ఎన్టీ. తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ ద్వారాలు. తొలి దర్శనం కోసం పోటెత్తిన భక్తులు. వరుస విజయాలతో దూకుడు మీదున్న కేకేఆర్. ముంబైపై విజయంతో ప్లే ఆఫ్స్ కు చేరిన కోల్కతా. రాష్ట్రంలో రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 3.32 కోట్ల మంది ఓటు వేసేలా 35,808 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. 9,900 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించిన ఈసీ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంది. మరోవైపు రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు 12,000 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీకి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇవాల్టి నుంచే పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ బృందాలు బయలుదేరి వెళ్లనున్నాయి. రేపు ఉదయం 5:30 మాక్ పోలింగ్ ప్రారంభమవుతుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగతా ప్రాంతాల్లో 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 3.32 కోట్ల మంది ఓటు వేసేలా 35,808 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. 9,900 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించిన ఈసీ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంది. మరోవైపు రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు 12,000 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీకి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇవాల్టి నుంచే పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ బృందాలు బయలుదేరి వెళ్లనున్నాయి. రేపు ఉదయం 5:30 మాక్ పోలింగ్ ప్రారంభమవుతుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగతా ప్రాంతాల్లో 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సార్వత్రిక ఎన్నికల 4th ఫేజ్ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. సోమవారం జరగనున్న 4వ విడత పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. రేపు 10 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 96 లోక్సభ స్థానాలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. బీహార్లో 5 స్థానాలు, జార్ఖండ్ 4, మధ్యప్రదేశ్ 8, మహారాష్ట్ర 11, ఒడిశా 4, తెలంగాణ 17, ఏపీ 25, యూపీ 13, పశ్చిమ బెంగాల్ 8, జమ్మూ కాశ్మీర్లో ఓ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఇక ఈ ఫేజ్ బరిలో అఖిలేష్ యాదవ్, ఒమర్ అబ్దుల్లా, గిరిరాజ్ సింగ్, అధిర్ రంజన్, మహువా మొయిత్రా, శత్రుఘ్న సిన్హా లాంటి ప్రముఖులున్నారు.
తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో భాగంగా 4వ దశలో రాష్ట్రంలో రేపు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. రేపు జరిగే పోలింగ్ కు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు. 17 లోక్సభ నియోజకవర్గాల్లో 50 మంది మహిళలు సహా మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్ల కోసం 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,09,941 బ్యాలెట్ యూనిట్లు, 50,135 వివిప్యాట్లు, 44,906 కంట్రోల్ యూనిట్లను ఎన్నికల సంఘం రెడీ చేసింది. యాక్చువల్ గా 84,577 బ్యాలెట్ యూనిట్స్ మనకు అవసరం పడతాయి పోలింగ్ స్టేషన్ లో. దాంతో సహా ఒక 20,000 వరకు మనం రిజర్వ్ గా కూడా పెట్టుకున్నాం. ఏదైనా ప్రాబ్లం వస్తే 35,809, కానీ మళ్ళీ దాని మీద ఒక 10,000 వరకు మన దగ్గర రిజర్వ్స్ ఉంటాయి. సిమిలర్ గా వివిప్యాట్స్ 35,809 యాక్చువల్గా పోలింగ్ స్టేషన్లో వాడడం జరుగుతుంది. దాంతో సహా ఒక 14,000-15,000 వరకు మన దగ్గర రిజర్వ్ ఉన్నాయి. ఏమైనా అవసరం పడితే దాన్ని రిప్లేస్మెంట్ కోసం వాడతాము. All of my sector officers have been trained for doing this basic change of replacement of EVMs if any need arises. EVMs, the entire movement of EVMs will be in vehicles which are always going to be having security along with them. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో సగం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. ఎన్నికలు సజావుగా జరిపేందుకు 160 కంపెనీల కేంద్ర బలగాలు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో మోహరించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఫ్లయింగ్ స్క్వాడ్లు, వ్యయ పరిశీలకులు, పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. 144 CRPC లాగు చేస్తారు. డిఓస్, సిపిస్ వాళ్ళ ఏరియాలో. దీని ప్రకారం నాట్ మోర్ దెన్ 4 పీపుల్ కెన్ అసెంబుల్. ఫైనల్గా మనకు 160 కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ వచ్చేసినాయి. నిన్న మొన్న దే హ్యావ్ ఆల్ కమ్. ఇంకా ఒక 20,000 పర్సనల్ నేబరింగ్ స్టేట్స్ నుంచి హోమ్ గార్డ్స్ అట్లాంటి కొంతమంది వచ్చారు. ఇంకా స్టేట్ పోలీసు ఒక 60,000 వరకు, తర్వాత మిగతా ఆర్మ్డ్ యూనిఫార్మ్డ్ సర్వీసెస్ వాళ్ళని కూడా వాడడం జరుగుతుంది. సో అంతా కలిపి అబౌట్ 72,000 to 75,000 పీపుల్ విల్ బి దేర్. టోటల్గా మీకు తెలుసు, ఒకటే కాన్స్టిట్యుయెన్సీ మనకు సింగిల్ వ్యూ కాన్స్టిట్యుయెన్సీ ఆదిలాబాద్ ఉంది. మిగతా అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో 2 లేకపోతే 3 బ్యాలెట్ యూనిట్స్ ఉంటాయి. అందుకనే ఓటర్స్ని నేను కోరేది ఏంటంటే ఇది కొంత అర్థం చేసుకొని వెళ్ళాలి. బయట పోలింగ్ స్టేషన్ బయట పోస్టర్స్ ఉంటాయి. ఆ పోస్టర్స్లో క్లియర్గా ఏ బ్యాలెట్ యూనిట్లో ఎవరు పేరు ఉంటాయి అది చూసుకొని క్లియర్గా లోపల వెళ్తే లోపల కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది వాళ్ళకు. ఆదివారం ఉదయం నుండి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద పోలీస్ పహారా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఓటింగ్ శాతం పెరిగేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎండవేడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలింగ్ సెంటర్ల వద్ద చల్వ పందిర్లు, క్యూలైన్లలో ఉన్న వారికి కూలర్లతో పాటు తాగునీటి వసతి ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. డిస్ప్లే ఆఫ్ ఎలక్షన్ మటీరియల్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ మీడియా ఆల్సో హ్యాస్ రెస్ట్రిక్షన్స్. విల్ బి ఎ టోటల్ బ్యాన్ ఆన్ ట్రాన్స్మిషన్ ఆఫ్ బల్క్ SMS ఫ్రమ్ 4 o'clock and 6 o'clock onwards. Conduct of exit poll and publication and dissemination of result మీద 6:30 PM on 1st of June వరకు బ్యాన్ ఉంటుంది. ఇంత నాడు పెయిడ్ లీవ్ ఇస్తలేదు. సో నేను మీ ద్వారా వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ECI ఆర్ వెరీ క్లియర్ that the 13th has to be a paid leave.
So anybody found violating these instructions, actions will be taken. దీంతో సహా ఈరోజు రాత్రి రేపు రాత్రి very important from the point of view of monitoring the movement of various inducement related material, cash undochu, liquor undochu, all those things. Andukane entire machinery, flying squads undochu, of course police teams on unnai, vere enforcement departments వాళ్ళ టీమ్స్ కూడా ఫీల్డ్ లో ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా హోమ్ ఓటింగ్ ముగిసింది. 21,651 మంది దివ్యాంగులు, వృద్ధులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక 1,75,994 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ ద్వారా 34,973 మంది ఉద్యోగులు పోలింగ్ రోజున ఓటు వేయనున్నారు. డైరెక్ట్ గా పోలింగ్ స్టేషన్ కు పోయేది ఆల్మోస్ట్ 1,90,000 వరకు పోలింగ్ పర్సనల్ వెళ్తారు. వీళ్ళు పిఓస్, ఏపీఓస్, తర్వాత ఓపీఓస్, అదర్ పోలింగ్ పర్సనల్ ఉంటారు. మీకు తెలుసు రూట్ ఆఫీసర్స్ ఉండొచ్చు, మైక్రో అబ్జర్వర్స్ చాలా మంది ఉంటారు. ఈ అందరూ కలిపి ఇంకా 1,00,000 మంది వరకు ఉంటారు. సో టోటల్ ఆల్మోస్ట్ 3 lakh పీపుల్ విల్ బి డైరెక్ట్లీ డిప్లాయిడ్ ఫర్ ఎలక్షన్ డ్యూటీ. స్పెషలీ సి విజిల్ ద్వారా వచ్చే కంప్లైంట్స్, అట్లాగే 1950 టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ఉంది, దాని ద్వారా, లేకపోతే ఎన్జిఎస్పి పోర్టల్ ఉంది, దాని ద్వారా వచ్చిన రాబోయే కంప్లైంట్స్ లో కూడా కంటిన్యూస్ గా మానిటర్ చేస్తూ దాని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని మెషినరీని రెడీ చేసి పెట్టుకోమని డిఓస్ ని చెప్పడం జరిగింది. రైతు బంధు నిబంధనల్లో మార్పులతో రైతులకు దక్కాల్సిన వేల కోట్లకు ఎగనామం పెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతున్నది. సాగు చేసిన పంటకే రైతు బంధు ఇస్తామనే నిబంధన పెట్టి భారీ మొత్తంలో అన్నదాతల జేబుకు చిల్లు పెట్టబోతున్నది. అంతేకాదు, వ్యవసాయ సీజన్ ఆరంభంలో అందించాల్సిన పెట్టుబడి సాయాన్ని సాగు లెక్కలు తీసే పేరుతో నెలల తరబడి ఆలస్యం చేసి వారిని వడ్డీ వ్యాపారుల దయాదాక్షిణ్యాలకు వదిలేయబోతున్నది. అన్నదాతలను అప్పుల విష వలయంలోకి నెట్టబోతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యల లోగుట్టు ఇదే. రైతు బంధు నిబంధనల్లో మార్పులతో రైతులకు దక్కాల్సిన వేల కోట్లకు ఎగనామం పెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతోంది. సాగు చేసిన పంటకే రైతు బంధు ఇస్తామని నిబంధన పెట్టి భారీ మొత్తంలో అన్నదాతల జేబులకు చిల్లు పెట్టబోతోంది. అంతేకాదు, వ్యవసాయ సీజన్ ఆరంభంలో అందించాల్సిన పెట్టుబడి సాయాన్ని సాగు లెక్కలు తీసే పేరుతో నెలల తరబడి ఆలస్యం చేసి వారిని వడ్డీ వ్యాపారుల దయ దాక్షిణ్యాలకు వదిలేయబోతోంది. అన్నదాతలను అప్పుల విష వలయంలోకి నెట్టబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యల లోగొట్టు ఇదే. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధుతో ఇన్నేళ్ల పాటు అన్నదాతలకు పెట్టుబడికి రంది లేకుండా పోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇన్నాళ్లు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేయకుండా పంటలు సాగు చేసుకున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ అప్పుల తిప్పలు తప్పేలేవు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అప్పుల ఊబిలోకి నెట్టే విధానాలకు తెరలేపింది. రైతు బంధు పథకానికి కోతలేసి ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న రైతుల బతుకులను ఆగమాగం చేసేందుకు సిద్ధమవుతుంది. రైతు బంధు నిబంధనల్లో మార్పులు చేస్తామని, ఇక రైతులందరికీ ఇచ్చేది లేదని, సాగు చేసిన భూమికి మాత్రమే ఇస్తామని, దానికి పరిమితి విధిస్తామని కాంగ్రెస్ నేతలు తెగేసి చెబుతున్నారు. ఒకవైపు రైతు బంధుకు కోతలేస్తూ మరోవైపు ఆలస్యంగా పెట్టుబడి సాయం ఇస్తుండటంతో రైతులు మళ్లీ ప్రైవేట్ అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంటోంది. వ్యవసాయ శాఖ రైతు బంధులో మార్పులపై కసరత్తు మొదలుపెట్టింది. ఇకపై రైతులందరికీ మొత్తం భూమికి రైతు బంధు ఇవ్వకూడదని, పంట సాగు చేసిన భూమికి మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
దీంతో పంట సాగు లెక్కలు తేలిన తర్వాత మాత్రమే రైతులకు పెట్టుబడి సాయం అందుతుంది. పంటలు వేసిన భూముల లెక్కలు తీసి వాటిని అధికారులు ప్రభుత్వానికి సమర్పించి రైతుల ఖాతాల్లో జమ చేసేలోగా పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. వ్యవసాయ సీజన్ ఆరంభంలో అందాల్సిన పెట్టుబడి సాయం పంటల కోతలు ముగిసే సమయానికి కానీ అందదు. దీంతో రైతులు పంట పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతి సీజన్ లో రైతుల ఖాతాల్లో సుమారు 7,500 రూపాయల కోట్లు జమ చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ సీజన్ ఆరంభంలో కాకుండా పంట కోతల సమయంలో రైతు బంధు ఇస్తే రైతులు ఆ మేరకు అంటే దాదాపు 7,500 కోట్ల రూపాయల అప్పు చేయక తప్పదు. దీంతో మళ్లీ గ్రామాల్లో షావుకాళ్లు వడ్డీ వ్యాపారులు చెలరేగిపోతారు. బారు వడ్డీలు చక్రవడ్డీల పేరుతో రైతులను పీల్చి పిప్పి చేసిన పాత రోజులు మళ్లీ వస్తాయి. దీంతో రైతుల రెక్కల కష్టం వడ్డీలకు కూడా సరిపోని దుస్థితి వస్తుంది. తద్వారా రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉంది. అంతేకాకుండా రైతులు తాము పండించిన పంట మొత్తం తమకు అప్పులు ఇచ్చిన షావుకాలు వడ్డీ వ్యాపారులకు అడ్డికి పావుషేరికి అమ్ముకోవాల్సిన దుస్థితి దాపరిస్తుంది. ఒక్క రైతు బంధు పథకంలో మార్పుల వల్ల రైతుల బతుకులు అనేక విధాలుగా ఆగమాగం కానున్నాయి. రైతు బంధు పథకాన్ని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆషామాషిగా అమలు చేయలేదు. ఉద్యమ సుదీర్ఘ అనుభవం గల రాజకీయ నేతగా ఆయన క్షేత్ర స్థాయిలో రైతుల కష్టాలు, పంట పెట్టుబడి కోసం వారు పడుతున్న బాధలు, వడ్డీ వ్యాపారుల అరాచకాలు, వేధింపులను గమనించారు. అందుకే ప్రత్యేక రాష్ట్రం వచ్చాక దేశంలో, ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఇది అప్పుడు దేశంలో, ప్రపంచంలో ఒక సంచలనం. కేసీఆర్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్రాలు అనుసరించాయి. గత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేశారు. రైతు రైతే, చిన్న రైతా పెద్ద రైతా అనే తేడా లేదు. ఏ రైతైనా సరే పంట పండించాలంటే పెట్టుబడి పెట్టాల్సిందే. అందుకే ఆయన ఆ పథకాన్ని అందరికీ వర్తింపజేశారు. ఏటా ఎకరాకు 10,000 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించారు. ఇది తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది. రైతులకు ఆర్థిక భరోసా కల్పించింది. వారు సొంత కాళ్లపై నిలబడేలా చేసింది. ఈ పథకం ద్వారా కేసీఆర్ రైతులకు పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన తిప్పలను తప్పించారు. వడ్డీ వ్యాపారుల వేధింపుల నుంచి మోక్షం కలిగించారు. అందుకే ఎప్పుడు కేసీఆర్ ఒక మాట చెప్తుంటారు, కేసీఆర్ బతికున్నంత వరకు రైతు బంధు ఆగదు, కోతలు పెట్టబోను అని. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఆ మాటకు కట్టుబడి ఉన్నారు. ఏ ఒక్క రైతు బంధు కోసం అధికారులకు లంచాలు ఇవ్వవలసిన అవసరం లేకుండా, రైతులను పీడించే ఏ చిన్న అవకాశం కూడా అధికారులకు ఇవ్వకుండా పకడ్బందీగా అమలు చేశారు. ఎంతో గొప్ప ఆశయంతో రైతుల అప్పుల బాధలను తప్పించాలనే సంకల్పంతో కేసీఆర్ అమలు చేసిన ఈ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో తోట్లు పొడుస్తుంది. దీనికి రాజకీయ రంగు పులిమి రైతులను మళ్లీ బలిపీఠంపై ఎక్కించే ప్రయత్నం చేస్తుంది. రైతు బంధులో మార్పులు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ రైతులపై భారీ మొత్తంలో ఆర్థిక భారాన్ని మోపనుంది. ఏటా వానాకాలం, యాసంగి సీజన్లకు కలిపి సుమారు 1 కోటి ఎకరాలకు పైగా భూమికి రైతు బంధును ఎగ్గొట్టేందుకు వ్యూహరచన చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎకరాకు 15,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ లెక్కన ఒక్కొక్క ఎకరాకు 15,000 చొప్పున 1 కోటి ఎకరాలకు 15,000 కోట్లు ఎగ్గొట్టనుంది. అంటే ఆ మేరకు రైతుల ఆదాయానికి ఒక్క కలం పొడితో చిల్లు పెట్టనుంది. వారికి దక్కాల్సిన పెట్టుబడి సాయాన్ని లూటీ చేయనుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ సంకుచిత, అనాలోచిత నిర్ణయాల కారణంగా జరగబోతున్న నష్టం. ఇలా రేవంత్ సర్కార్ రాష్ట్రంలోని రైతులను మళ్లీ బలిపీఠం ఎక్కించబోతుంది.
తెలంగాణ రహదారులపై మోదీ సర్కార్ తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నది. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. రోడ్లకు నిధులు తక్కువగా మంజూరు చేసి వసూలు మాత్రం ఎక్కువ చేస్తుంది. తెలంగాణలో రోడ్లకు 1.25 లక్షల కోట్లు మంజూరు చేసి కేవలం 20,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది కేంద్రం. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి మోదీ సర్కారు ఇచ్చింది శూన్యమని చెప్పవచ్చు. తెలంగాణకు 9 ఏళ్లలో 1.25 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారులు మంజూరు చేసిన కేంద్రం ఖర్చు చేసింది మాత్రం 20,000 కోట్లే. ఇదే సమయంలో రాష్ట్రంలోని వాహనదారుల నుంచి టోల్ రూపంలో 9,000 కోట్లకు పైగా వసూలు చేసింది. పెట్రోల్, డీజిల్ అమ్మకాల ద్వారా వసూలు చేసిన రోడ్డు సెస్ దీనికి ఆధారం. కొత్త జాతీయ రహదారుల ఏర్పాటు, రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయడం లాంటి పనులను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ చేపడుతోంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో ప్రధాన ప్రాంతాలను కలిపి 14 స్టేట్ రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించి 4 ఏళ్లుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు డిపిఆర్ సమర్పించింది. మోదీ సర్కార్ అవసరం అనుకున్న రహదారులకే అనుమతులు మంజూరు చేసింది. 9 ఏళ్లలో 1.25 లక్షల కోట్ల విలువైన పనులను మంజూరు చేసి అందులో 20,000 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం తెలంగాణ పట్ల మోదీ సర్కార్ వివక్షను స్పష్టం చేస్తుంది. వాస్తవానికి కేంద్రం జాతీయ రహదారుల అభివృద్ధికి తమ ఖజానా నుంచి ఖర్చు చేసేది శూన్యమే. రోడ్ల నిర్మాణ పనులు నిర్వహించే ఏజెన్సీలే టోల్ ట్యాక్స్ రూపంలో వాహనదారుల నుంచి సొమ్ము వసూలు చేసుకుంటున్నాయి. కేంద్రం రోడ్డు సెస్ రూపంలో పెట్రోల్, డీజిల్ పై ప్రతి లీటర్కు 30 రూపాయల చొప్పున ఏటా రాష్ట్రం నుంచి 1,000 కోట్లు వసూలు చేస్తుంది. రాష్ట్రాల నుంచి సలీనా 5 లక్షల కోట్లు పిండుకుంటుంది. దీన్ని బట్టే కేంద్రం తెలంగాణ నుంచి ఎన్ని నిధులు వసూలు చేసిందో, రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ఎంత ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో 30 జాతీయ రహదారులు 4,983 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. వీటిలో 2,682 కిలోమీటర్లు రోడ్లు కేంద్రం నియంత్రణలో, 2,301 కిలోమీటర్ R&B నియంత్రణలో ఉన్నాయి. గత 9 ఏళ్లలో తెలంగాణకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ 1,21,862 కోట్ల విలువైన 113 ప్రాజెక్టులను మంజూరు చేసింది. వీటిలో 22,492 కోట్ల విలువైన 87 ప్రాజెక్టులు, రాష్ట్ర R&B పరిధిలో 99,370 కోట్ల విలువైన 26 ప్రాజెక్టులు NHAI పరిధిలో ఉన్నాయి. ఇవి కాకుండా CRF కింద కేంద్రం 9 ఏళ్లలో తెలంగాణకు 3,314 కోట్ల విలువైన 245 పనులు మంజూరు చేసింది. రాష్ట్ర R&B పరిధిలో జాతీయ రహదారులు, కేంద్రం పరిధిలోని జాతీయ రహదారులు, CRIF నిధులు కలిపి 9 ఏళ్లలో తెలంగాణకు 1.25 లక్షల కోట్లు మంజూరు చేసిన కేంద్రం అందులో 20,351 కోట్లు మాత్రమే విడుదల చేసింది. CRIF కింద చేపట్టే పనులకు కేంద్రం మంజూరు చేసిన నిధుల కంటే రాష్ట్ర ప్రభుత్వం అధికంగా నిధులు ఖర్చు చేస్తుండటం గమనార్హం. CRIF నిధుల కోట పెంచాలని కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. రాష్ట్రంలోని 1,612 కిలోమీటర్ల రోడ్లపై 32 టోల్ ప్లాజాల ద్వారా కేంద్రం 9,000 కోట్లు వసూలు చేసింది.
రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం ఖర్చు చేసిన 20,351 కోట్ల నుంచి 9,000 కోట్లు టోల్ వసూళ్లను మినహాయిస్తే మోదీ సర్కార్ 11,351 కోట్లు మాత్రమే వెచ్చించినట్లు లెక్క. రాష్ట్రంలో వసూలు చేసిన రోడ్ సెస్ ను కూడా మినహాయిస్తే తెలంగాణలో రహదారుల అభివృద్ధికి కేంద్రం చేసిన ఖర్చు శూన్యమే అని స్పష్టంగా తెలుస్తుంది.